విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో చేరి మరి ఇక్కడున్న ప్రజలకు ఎంతో మంచి చేయాలని కృషి చేస్తూ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని మరి ఇప్పుడు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు మన శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. అసలు ఏం లేదు ఇక్కడ రామగుండం అంతగా అభివృద్ధి లేదు అని అంటారు. సో అది నిజమేనంటారు. ఈ ప్రాంతం ఓపెన్ కాస్ట్ అయిపోయి ఇండస్ట్రీస్ మూతపడిపోయి ఇది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా కాస్త ఒక సమస్యల గుండంగా మారింది, బొందల గడ్డగా మారింది. కేసీఆర్ మహాభగీరథుడు అని చెప్పుకుంటాం. భగీరథుడు కాదు, ధనయజ్ఞం జరిగింది. ధనయజ్ఞం మీరు రివర్స్ పంపింగ్, లక్షల కోట్ల దోపిడీ జరిగింది. కానీ రామగుండం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అడగకపోవడం వల్ల కట్టకపోవడం వల్ల ఇలా ఇల్లు మునిగిపోవడం. కుర్చీ చేసుకొని కూర్చుంటే ఆయన కేసీఆర్ బొందలగడ్డ అయితే అని మాట్లాడింది ఆయన ఆ కుర్చీలో ఊకంగానే ఇక్కడ బొందలగడ్డ చేసింది. అంటే ఆయన కుర్చీలో ముఖ్యమంత్రి కాగానే రామగుండాన్ని బొందలగడ్డ చేసిండు. సింగరేణి ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి ధర్నాలు కూడా చేశారు కదా. సో అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది అంటారా? సో డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మా పిల్లలు చదువుకున్న వాళ్ళు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఉద్యోగాలు లేక వలస పోతా ఉన్నారు ఇతర ప్రాంతాలకు. ఎక్కడ పోయినా ఎవరికి ఉద్యోగాలు లేవు. తెలంగాణ వస్తే మా కుటుంబాలు బంగారు కుటుంబం అయితే ఉద్యోగాలు వస్తాయి, మా హక్కు మాకే ఉంటది, మా మైండ్లు పెరుగుతాయి, అండర్గ్రౌండ్ వస్తాయి అనుకున్నారు. అంతా ఉల్టా పల్టా ఇది. చాలా మంది రీసెంట్ గా మన ఎలక్షన్స్ ముందు కూడా కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారని, డబ్బులు కట్టి మోసపోయామని, ఇది చాలా జరుగుతుంది కదా. సో దీని గురించి నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి? జరుగుతుంది కాదు, నిజం అది. అది ఒక రాష్ట్ర గురో ఇంకో బీరో ఇంకెవరో చేయలేదు, మీడియా ద్వారా వాళ్ళే స్వయంగా వచ్చి ఒకప్పుడు మీరు అన్నట్టుగా రామగుండం ఇదంటే చాలా ఎంజాయ్ గా పిక్నిక్ గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు రామగుండం గోదావరికనమ్మ చాలా హీట్ ప్రదేశం. ఇవాళ ఒక దీన్ని ఈ పొల్యూషన్ ని ఆపలేదు, వేరేం లేదు. మీరు ప్రాజెక్ట్ ఆపలేదు, మీరు ఏం చేయాలి? ఇన్ని వేల మా పైసలు తీసుకుపోతున్నారు, ఎన్టీపీసీ రామగుండం తీసుకుపోయి మహిళల చెట్లు పెడుతున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎలాగో మరి చాలా భారీ నెక్స్ట్ స్టెప్ ఓన్లీ రామగుండం అభివృద్ధి పైన దృష్టి, పల్లె ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడం, తర్వాత రామగుండంలో పవర్ ప్లాంట్ తీసుకోవడానికి పోరాటం చేయడం, గోదావరికని పూర్తిగా బొందలగడ్డ చేసిన దాన్ని ఈడ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేటువంటి భాగంగా నా ప్రయత్నం చేస్తాం. ఈ ఎలక్షన్స్ టైంలో మీతో పాటు పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ చాలా అంటే చాలా మీకు హెల్ప్ చేశారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కార్మిక బంధువులు, వాళ్ళ కుటుంబాలకు, మహిళలకు, నిరుద్యోగ యువకులకు, ప్రతి ఒక్క అక్క చెల్లెకి, అందరికి, అసంఘటిత కార్మికులు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అంకితం.